నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను. గుర్తున్నా కదా. ఇక ముచ్చట ఏంటంటే ఆ ముచ్చట తలగబడ మరి నేను ఎట్లా చెప్పాలి, ఎట్లా తలగబడాలి అర్థమైతలేదబ్బా. ఈ ముచ్చట ఇని మరి రోజొక ఘోరం, రోజొకటి. భార్య తప్పితే భర్త, భర్త తప్పితే భార్య. వింటురా? అక్రమ సంబంధాలు, భార్యాభర్తలు, ఎక్కడి గొడవలు, ఎక్కడి కథలు ఇవి. దీన్ని అరికట్టేటోడు ఈ భూమి మీద ఉట్టలేదు అనుకుంటా బా. వాని పని మీద వాడుండు, వీళ్ళ పని మీద వీడుండు. ఓ పొట్ట కూటి కోసం కోటి తిప్పాలని భర్త పోతే భార్య ఇంటికాడ ఏం చేస్తుందో తెలుస్తలేదు. ఒకవేళ భార్య కష్టపడుకుంటూ పోతే వీడు తాగి తందనాలాడి వీడు ఏం చేస్తుండో తెలుస్తలేదు. ఎవరిని అంటట్లేదు నాయన. ఈ లోకం పాడుగాను. మరి ఈ లోకంలో ఎట్లా దుర్మార్గమైన పనులు జరుగుతున్నాయి. ఈ ముచ్చట ఏంటంటే, అసలు కథ ఏంటంటే, రాజస్థాన్లో మరి ఆ పిల్లగాడు ఎవరు ఆశీషు, పిల్లగాని పేరేమో ఆశీషు. ఇక పిల్ల పేరేమో అంజు, ఆమె పేరు అంజు. ఈ అంజు ఆశీషు ఇద్దరు పెళ్లి చేసుకురు. 3 నెలలు అయింది. 3 నెలలు అయిపోయింది కూడా పెళ్లి చేసుకొని మంచిగానే కలిసిర్రు, కాపురం చేస్తుర్రు. మంచిగానే వ్యవహారం జరుగుతూనే ఉంది, పోతూనే ఉంది అనుకో రాదు 16 బండ్ల మీద. అయితే ఏమైంది వ్యవహారము, ఒకనాడు అన్నదట ఈమె అంజు, ఏమండి మనము వాకింగ్కి వెళ్దామా అన్నదట. స్టైల్గా వాకింగ్కి వెళ్దామా అన్నదట. వాకింగ్కి వెళ్దామా అంటే వాడు ఊకుంటాడా? కొత్త పెళ్ళమా, అయ్యో నా పెళ్ళం మరి వాకింగ్కి రమ్మంటుంది కదా, ఇవి తప్ప, పోదాం పావే అని వాడు నమ్మిండు వచ్చిండట. ఇక ముచ్చటే ఉంది దీని వెనకంగా అంటే, ఈ సంజు అమ్మో అంజు కట్ట సంజు అంటోడు మరి పెళ్లి కంటే ముందరలే 1-2 సంవత్సరాల నుంచి అక్రమ సంబంధం ఉందట. అంటే ప్రేమలో పడ్డదట. అప్పట్లో ప్రేమలో పడి ఏం చేసిందట, ఆ ప్రేమికుడితోటి చెప్పిందట, అయ్యా మన ఇద్దరం మరి అప్పటి నుంచి ప్రేమించుకోని వాళ్ళం అయితే, కాకపోతే పెళ్లి కాకపోయా, నేనేమో పెళ్ళి ఏమో ఆశీస్సుని చేసుకొచ్చి మరి ఇక మన మధ్యలోనేమో ఇక రాయబారాలు, ఫోన్లు, కథలు అన్నీ నడుస్తున్నాయి. కానీ మన మధ్యన ఆశీష్ అయిపోయాడు నా మొగడు. మరి ఏది ఏమన్నా కానీ మన ఇద్దరం మంచిగా ఉండాలంటే నా మొగని లేకుండా చేస్తేనే మంచిదా అన్నదట. ఓలు ఈ అంజు ఎవరితో అన్నది, ఉంచుకున్న ఆయనతో అన్నది సంజు. ఇంతకుముందుకు గతంలో నడుస్తుందిగా ముచ్చట, పెళ్లి కాక ముందల నుంచి ఇప్పటిదాకా నడుస్తూనే ఉందట. నేషనల్ హైవే నడిచినట్టే నడుస్తుందట, ఒక్కటే ఆగకుండా. ఇక అయితే ఏమైంది వ్యవహారానికి, ఇక వాకింగ్ అనే పేరుతోటి వచ్చిందట. వాకింగ్ అనే పేరుతో వచ్చి ఏం చేసినా, వాకింగ్ చేస్తుంటే సంజుకు చెప్పేటిందట ముందల్నే, మేము వాకింగ్ అని వస్తాం, నువ్వు వ్యవహారం నీ దుడ్డగాలను వాళ్ళ దోస్తుగాలను ఎమ్మడి పెట్టుకొని రా, మా ఓడిని తీసేస్తాం, మన ఇద్దరం అక్కడ ఎప్పుడు ఇట్నే ఉండొచ్చు, ఎప్పుడు ఇట్లనే ఇక 24 గంటలు ఉండొచ్చు అన్నదట. అనగానే ఆ దొంగలను తీసుకొని వచ్చిండట, ఎవడనో లంగా కొడుకులని. ఓడు ఆ సంజు అంటోడు. ఇక ఏమో వాకింగ్కి పోతుందట. ఎత్తాలి వీళ్ళు వాకింగ్కి పోతుంటే మరి వాడు వెనకంగానే వచ్చి తాకిర్రా మరి బండి మీద వచ్చిరా ఎటనో మొత్తం మీద ఆ ఆశీష్ అనే పొరగాని పిల్లగాని చంపేసారు. మొగని చంపారు. మొగని చంపి ఎర్రిపిల్ల లెక్క మళ్ళీ చూడు నటన చూడు ఎట్లా చేసిందో, ఈ ప్లానింగ్ తోటి చేసిందా. ఇక చంపినాక ఏం చేసిందట, ఈ చెవులయి ఇక మెడ మీద ఉన్నాయి బంగారం ఉంటాయి ఇక ఇవో అవన్నీ తీసాట ఆయన చేతిలో పెట్టిందట. సంజుగాని చేతిలో పెడితే అవి ఎత్తుకొని వాడు సప్పుడు దాకా వెళ్ళిపోయినట. వెళ్ళిపోయినాక ఈడ చంపేసిన వాడిని ఇన్నే ఉంటుందిగా, భర్తను చూసుకుంటుందట. రోడేమడి పోయేటోళ్ళు లాలీలు చూడరా, అయ్యో 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 ఏమైందమ్మా ఎట్లా అయిందమ్మా అని అడిగిరట. అడిగి పోలీసు వాళ్ళకి ఫోన్ చేయగానే పోలీసు వాళ్ళు వచ్చేవరకల్లా ఈమె చెప్తుందట నటన చూడు కథ. ఈడ ఉన్నోళ్ళకి చెప్పిందట ఫస్ట్ పోలీసు వాళ్ళు రాకముందుకే, ఏమైందమ్మా ఇట్ట అయిందంటే, వామ ఎవరో అయ్యా వచ్చిర్రు మమ్మల్ని వచ్చిర్రు, నా భర్తనేమో చంపిర్రు, ఏడికాడికి గొడ్జి ఇడిచిపెట్టిర్రు, ఇక నా చెవులయి నా మెడ మీద ఉన్నాయి అన్నీ తీసుకొని దెంకొని పోయిర్రు అని చెప్పిందట. బా ఏం లమిడి ఉన్నవే నువ్వు, ఏమన్నా ప్లానింగా ఇది, ఎంత ప్లానింగు, ఏం ఎవడే వేయకుండా వచ్చు ఇటువంటి ప్లానింగు, ఇటువంటి వేసింది అలాగ చెప్పిందట. వాళ్ళు అయ్యో పాపం అని పోలీసు వాళ్ళకి ఫోన్ చేయగానే పోలీసు వాళ్ళు కుయ్యో కయ్యో అని ఊగుట రాళ్ళు రప ఉరికొచ్చారట. ఉరికొచ్చే వరకల్లా ఎర్రిపిల్ల లెక్క ఏడుస్తుందట. అది ఇగో నా మొగని నా అన్ని గుంజుకొని పోయిర్రు, మా ఆయనను చంపిరు అని ఎర్రిపిల్ల లెక్క ఏడుస్తుందట. ఇదేదో కథ ఉంది, వ్యవహారం అట్ట కాదు ఇట్ట కాదు అని వాళ్ళు పోలీసు వాళ్ళు ఎట్టుంటారు, వారెవరు రూల్ గారా చేతుల్లో ఉంటుంది వాళ్ళకు.
ఇక పట్టుకుర్రట గట్టిగానే మంచిగానే మందలిచ్చారట. దెబ్బగా చెప్పిందట బిడ్డ. ఏమని చెప్పింది లాంబడి అంజు అంజు మైలపోలు తీస్తుంటే చెప్పిందట. ఏమని? నేను ఆశీస్సును చేసుకో ముందు నుంచే అంతకు ముందే మా ఇంటి ముందర ఉండేది ఇల్లు సంజుది. నా పేరేమో అంజు, ఆయన పేరేమో సంజు, ఇద్దరం కలిసి గంజుకుంటూ ఎత్తుకునేది అని కథల వాడి చెప్పిందట. మేమిద్దరం ప్రేమించుకున్నాం మేము ఎప్పటి నుంచో. కాకపోతే మా అమ్మ నాయన ఈయనకు పెళ్లి చేసిర్రు, నాకు ఇష్టం లేని పెళ్లి అయ్యింది. ఇక మేమిద్దరం మంచిగా ఉండాలంటే మా ఆయనను తీసేయాలని చెప్పినాం. మేమిద్దరం సంజు అంజు ఇద్దరం మాట్లాడుకున్నాం. ఆ ప్లాన్ ప్రకారంగానే మేము వాకింగ్ కానీ వస్తాం. వచ్చినప్పుడు మీరు వెనకంగా రారి, యాక్సిడెంట్ అయి గుద్దుకున్నట్టు ఓడో గుద్దిపోయిండు ఓడో చంపిపోయిండు అన్నట్టుగా చెయ్యుర్రి అని మేమే ప్లానింగ్ చేసుకున్నామండి అని పోలీసు వాళ్ళతో చెప్పిందట ఈ ముండ. గిది కథ గిట్టు ఉంటుందిలా. ఇక ఎవడు పెళ్లి చేసుకోవాలి, ఎవడెట్ట ఆగి ఉండాలి. ఇప్పుడు పిల్లలు అమ్మ ఆడాడ పిల్లలు దొరకలేదని ఒక బాధ ఉన్నది. ఇప్పుడు ఇటువంటి బాధ చూసి అసలు పెళ్లి లేకుంటే నాయన దండం పెడతా అన్నట్లు పోరగాళ్ళు. పెళ్లి చేసుకుంటే బతికేటట్టు ఉందా అంటున్నా. ఏ పిల్లను ఎవడు వీళ్ళు లంగ కొంతమంది లంగలూరు మళ్ళీ మొగోళ్ళ కూడా ఇష్టం వచ్చాడు దాగా పొట్టు దాగా దోస్తుగాలేమడు పోను, నైట్ 2 గంటలకు రాను 3 గంటలకు రాను ఓ అనుడు ఆడదాని మీద అట్టగూడు కొంతమంది వెదవలు వచ్చి రువాగు చేస్తారు. ఇంకా ఇంటికాడ ఏం కూరని చెవే ఏం పోయినో అంటాడు ఆయన మొనగాడు. అటువంటి ఆడవాళ్ళు కూడుర్రు, మంచి ఆడవాళ్ళ మీద కొట్లాడలు చేసే పోసిడు కాళ్ళుర్రు. ఇంటురా ఇంకో గిట్లోడి జరుగుతున్నాయి ప్రజలారా, మీరు దండం పెడతా. ఎక్కడి ఘోరం ఎక్కడి కథ. ఇయ్యాలని ముచ్చటిన్నరా? ఇయ్యాలని ముచ్చట ఏందనుకుంటున్నావు? ఇక్కడ ఏది జగిత్యాల కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జగిత్యాల కాడ లక్ష్మాపురం అని. ఇక లక్ష్మీపురంలో ఇవ్వాలనుకుంటున్నావు సత్తవ్వ మల్లయ్య ఇద్దరు. మరి వీళ్ళు కూడా గిట్టనే ఇక ఇప్పటిలేకనే ఇక భార్యాభర్తలే. తరచుగా గొడవలు అయినాయట, అటు ఇటు అయినాయట. వీళ్ళకి 2 పిల్లలు ఊడుర్రట. ఇక పిల్లలు పట్టుకొని సత్తవ్వ ఒక ఆడు ఉంటుందట. ఇక ఈయననేమో మల్లయ్యనేమో వాళ్ళ అమ్మకాన్నే ఉంటుండట. ఇక మొత్తం మీద అటు ఇటు ఇక జట్పేట వ్యాపారం మీదనే జరుగుతుంది అనుకో. ఆమె ఒక కాడ ఈయన ఒక కాడ. మొత్తం మీద ఈయనకు అనుమానం వచ్చిందట. అనుమానం వచ్చిందట ఇక మునగానికి. మరి ఆడు వదిలిపెట్టి ఉన్నాక అనుమానం కొట్టదా? ఇక మునగానికి అనుమానం వచ్చి ఇక ఏం చేసినట్ట మొత్తం మీద ఇవాళ తెల్లారు గట్ల 5 గంటలకు పోయాట భార్యని గొడ్డలు తీసుకొని నరికి తింగినట. గొడ్డలు తీసుకొని నరికేసినట. ఇక మళ్ళీ నరికినోడు ఊకుంటాడా? ఎట్టబాటి ఇది పోలీసు వాళ్ళకి తెలిస్తే ఎట్టబాటి శిక్ష పడేదనా, ఏ జైలు వేసేదని అనుకున్నట. పత్తలే కూడా దెంకపోయినట ఈ మునగాడు ఓడు మల్లయ్య హారి బోచడికే. మరి ఏం సకదానం తోడు పెట్టుకున్నావో పంచాయతీ ఎట్ట పెట్టుకున్నావో మరి ఎట్లా దూరం ఉంటారో అవి అయితే ఓనికి తెలియదు అనుకుందాం. మొత్తం మీద భార్యాభర్తలు పంచాయతీ పెట్టుకుంటే సరే చిన్నదో పెద్దదో అయ్యి దూరం ఉంటారు అనుకో. మరి నువ్వు వదిలిపెట్టి దూరం ఉంటే మరి ఎట్లుంటుందిరా బోసిడికే చెప్పు. ఇక నీకు అనుమానం వచ్చిందంటే మరి ఎట్ట బతకాలరా 2 పిల్లలే పెట్టుకొని చెప్పురా, చెప్పవేమరా బోసిడి. ఇక ఈయన ఏమనాలా మలిగాని ఆరి మలిగా నిన్నారా ఇప్పుడు చంపుతీవి, భార్యను చంపుతీవి, పిల్లలు కథమా? పిల్లలు ఎటుపోవాలరా బోసిడికే. నువ్వు వదిలిపెడితే ఇన్ని రోజులు ఎటనో అటనో సాదుకుంది. మరి నువ్వు సుఖమైన పిల్లగానివేనో మంచి పిల్లగానివేనో మరి నువ్వు నీతిమంతునివేనో మరి నువ్వెందుకు వదిలిపెట్టున్నావురా చెప్పవు. ఇప్పుడు ఇలా పానం తీస్తువురా బోసిడికే. నీలాంటి లంగ కొడుకులు లేస్తురు ఈ భూమి మీద, నీలాంటి లంగమూడలు లేస్తురు. కొంతమంది లంగమూడలు కూడా రా బోసిడికే. ఇలాగా పానం తీయలే అని ఆశీష్ గాని పానం తీసింది. అది ఓలు అంజు. ఇట్లా ఎన్ని అని చెప్పు కూడా పోవాలి చెప్పురా. మన్నగాడ అక్రమ సంబంధం పెట్టుకొని వాడు బాగానే ఉండు ఇది బాగానే ఉంది. వాడు ముగ్గురిని తల్లి నుంచుకున్నాడ, తల్లి పిల్లలు నుంచుకున్నాడ బోసిడిగాడు. నా పెళ్లి మండలం కేతపల్లి కాడ బోసిడికే ఉంచుకొట్టివి అన్యాయంగా భార్య ప్రాణం తీపిస్తుంది ఉంచుకున్న దాంతో. అది పోయి ఏం చేసిందట, మరి నన్ను ఉంచుకోటివి నా పిల్లల్ని 2 ఉంచుకోటివి రా బోసిడికే. మరి ఎటరా నా పరిస్థితి, నా పిల్లల ఒక్కళ్ళైనా చేసుకోరాదురా అని అడిగిందట ఆమె. ఆ సంసారం అడిగే వరకల్లా ఈడన్నాడట నా పిల్ల పెట్టుకోవాలా నా పిల్లలు ఎట్టుకోవాలా అన్నదట. అనగానే ఈ ముందు ఏం చేసిందట, ఓ కొడుకు అంటే నీకు పెళ్ళం అడ్డవు నాదే అంటే మరి నీ పెళ్ళాన్ని తీసేస్తే లేకుండా చేసేస్తే మమ్మల్ని చేసుకుంటావుగా అని దుర్మార్గమైన ఆలోచన వచ్చి ఏం చేసిందట ఏముండా ఆ బుజ్జి మంచిగా పాలించుకుంటూ కూర్చుందట ఇంటికాడ. ఇంటి పక్కన వెళ్ళానట. తల్లి పెట్రోల్ డబ్బా కారం తీసుకొని వచ్చిందా, పెట్రోల్ మీద పోసిందా, అగిపోలకి పెట్టింది.
ఇగో గిట్లా జరుగుతున్నాయి. ఏం చెప్పాలా ప్రజలారా చెప్పురి. ఇవి ఏమన్నా మంచి పనులే అంటారా? మనుషులు బతికేటివేనా? అరే భూమి మీదకి వచ్చినావురా, భోజడికే 4 రోజులు బతుకుతాం, మంచో చెడో అనుకొని సస్తాంరా. మనం చంపకున్నా చంపుకోకున్నా మనం ఎట్లయినా చచ్చేదారా లాస్ట్కు. ఎందుకురా 4 రోజులు జీవితం రాది. మధ్య రకంగా ఎందుకు చంపాలి, ఎందుకెందుకు చేసుకోవాలి, ఈ లంగ లెక్కలు ఎందుకు చేయాలి? మయగాండ్రా ఈ అక్రమ సంబంధాలు సలగుండా ఈయన్ని ఉంచుకుంటారు ఆయన్ని ఉంచుకుంటారు అంటే ఆడు ఎన్ని రోజులు అవుతాడే భోజుడు ముండా. నీకు మొగడు కావాలనే మొగడి చేసే, ఉంచుకున్నాడు అంటే కొద్దిగా కొత్త కొత్త తెచ్చి పెడతారులే. ఉంచుకున్నాడు ఫోన్లో గిట్ట మంచిగా మాట్లాడాడు, హలో హాయ్ ఎడును అంటాడు ఆయన. ఇక మాటలు ముద్దొస్తుండొచ్చు, తెచ్చిపెట్టినవి మంచిగా అనిపిస్తే 24 గంటలు ఫోన్ చెవు కానీ నేనే. ఇక అందరు కాదు, కోపం అని రాగలమ్మా కొంతమందికి. నేను అవి మాట్లాడుకోవాలని అంటున్నా, మిమ్మల్ని కాదు. అట కూడా ఉంటారు నాయన. మళ్ళీ లంగ కొడుకులను కొంతమందిని అంటున్నా, అందరిని అంటలేను. తాగి ఇష్టం వచ్చినాడు, తాగి ఇష్టం వచ్చినాడు రకాలు చేస్తూ అంటున్నా నేను. అర్థమైందా? బాగా తాగి అడ్డగోలిగా ఉన్నోని అంటున్నా. అందుకనే ప్రజలారా మీ దండం పెట్టి చెప్తున్నా, మనకు ఒకేసారి వస్తుంది జీవితం. పుట్టినం భూమి మీదకి వచ్చినాం ఒక్కసారే. ఇంకా మలమల పుట్టాం, మలమల సావం. ఇవాళ చచ్చిన ఎల్లుండి వస్తా అనేది లేదు. అది మరచకుర్రి. తప్పుడు వ్యవహారాలు చేయొద్దు, తప్పుడు పనులు చేయొద్దు, ప్రాణాలు తీసుకోవద్దు. మీ మధ్యన పిల్లలు ఇంత పిల్లలు వాళ్ళ జీవితాన్ని బలి చేయకూరు. మయగాని మీద దండం పెట్టి చెప్తున్నా. ఇంట్లో ఏమైనా నోరు జారినట్టు తప్పులు ఒప్పులు ఏమైనా అనిపిస్తే కూడా మరి నేను అన్నది నిజమా అబద్ధమా కూడా మీరు చెప్పాలి ప్రజలారా. ఈ చూసేటోళ్ళకి చెప్తున్నా. మరి ఇక చూస్తూనే ఉండండి. మరి ఇక రేపు ఎల్లుండి ఏమున్నాయో నాకు ఇదే కలకాలం ఉంది. రేపు ఎటువంటి వస్తాయో తెలుస్తలేదు. ఇక చూస్తూనే ఉండండి. మీ తల్వార్ తాత టీవీ.